దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఏం చేస్తుందంటే జీవింప చేస్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మరి కూర్చున్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మాటలు వినడానికి మన హృదయాలు సిద్ధం చేసుకోవాలి. దేవునికి స్తోత్ర. మన హృదయాలను సిద్ధం చేసుకుని మనం ఉంటే ప్రభువు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్ర. చాలా మంది దేవుని యొక్క మాట వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు వినడానికి తమ హృదయములను సిద్ధం చేసుకున్నారు కాబట్టి వారు వినలేకపోయిరి అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. కాబట్టి మన హృదయాలను సిద్ధం చేసుకుని మనం వేచి ఉన్నట్లయితే ప్రభువు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న మాట నేను చదువుతాను. నేను దినవృత్తాంతములు మొదటి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతానండి. ఇవి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఈ 2 వచనాల్లో ఒక వ్యక్తిని గూర్చి మనం చదువుతాం. ఈ వ్యక్తిని గూర్చి ఈ భాగంలోనే చదువుతాం కానీ ఇంకా బైబిల్లో ఎక్కడా కూడా కనబడదు. ఈ భాగంలోనే ఈ ఎబ్బేజు అనేటువంటి వ్యక్తిని గూర్చి మనం చదువుతాం. అయితే ఇతరుని గూర్చి 2 వచనాల్లో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనంలోను 10వ వచనంలోను వ్రాయబడ్డాయి. ఈ వ్యక్తిని గూర్చి కొన్ని తలంపులు నేను మీ ఎదుట పెట్టాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఈ ఎబ్బేదును గూర్చి మనం ఆలోచన చేసినట్లయితే 9వ వచనములో ఎబ్బేదును గూర్చి వ్రాయబడి ఉంది. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యములో ఈ వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి పేరు ఎబ్బేజు. అందరూ చెప్పండి, ఎబ్బేజు. ఈ ఎబ్బేజును గూర్చి మనం ఆలోచిస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం, ఈ విధంగా ఈ అధ్యాయాలన్నిటిలో కూడా వంశావళుల పేర్లు వ్రాయబడ్డాయి. ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరి కుమారుడు అనేటువంటి మాటలు చూస్తాం. కానీ ఎబ్బేజు దగ్గరకు వచ్చేటప్పటికీ కొన్ని మాటలు గమనించాలి. ఎబ్బేజు యొక్క తండ్రి పేరు వ్రాయబడలేదు. ఎబ్బేజు అను ఒకడు ఉండెను అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. ఎబ్బేజు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, కానీ ఇతని తండ్రి ఎవరో వ్రాయబడలేదు. బహుశా తండ్రి లేనటువంటి వాడిగా ఉండొచ్చు, ఒకవేళ తండ్రి చనిపోయి ఉండొచ్చు. ఎబ్బేజు తండ్రి లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో తండ్రి లేకపోతే అతని యొక్క స్థితి చాలా దీనమైనటువంటి స్థితిగా ఉంటుంది. తండ్రి లేకపోతే అతనికి స్వాస్థ్యం ఉండదు. తండ్రి లేకపోతే అతనికి గౌరవం ఉండదు. ఈ ఎబ్బేజు యొక్క స్థితిని మనం చూస్తే తండ్రి లేనటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఎబ్బేజు అను ఒకడు ఉండెను, కానీ అతనికి
చెప్పుకొనడానికి తండ్రి లేడు. ఒక హీనమైనటువంటి స్థితి, ఒక దీనమైనటువంటి స్థితిలో అతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి స్వాస్థ్యము లేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇతనికి తండ్రి లేడు. రెండవది, ఇతని తల్లి ఇతనికి పెట్టిన పేరు ఏమిటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 9వ వచనములోనే వ్రాయబడి ఉంది, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను. రెండవదిగా, ఇతని తల్లి ఇతనికి పెట్టిన పేరేమిటంటే యబ్బేజు. యబ్బేజు అనేటువంటి పేరునకు అర్థం వేదన, విచారము అని మనం అర్థం చేసుకోవాలి. వేదనని ఎందుకు పేరు పెట్టింది? ఇతడు పుట్టుచూ ఉన్నప్పుడు వేదనతో కన్నదా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. కనినప్పుడు వేదన కాదు, కానీ పుట్టిన తరువాత ఆమెకు వేదన కలిగింది అనేటువంటిది మనం గమనించాలి. సాధారణంగా స్త్రీలైనటువంటి వారు ప్రసూతి సమయంలో వేదనతో బిడ్డల్ని కంటారు. బిడ్డ పుట్టిన వెంటనే ఆ వేదనంతా కూడా మర్చిపోతారు కదా. బిడ్డ పుట్టిన వెంటనే వేదనంతా మర్చిపోయి వారి యొక్క జీవితంలో ఒక బిడ్డకు జన్మనిచ్చాననేటువంటి సంతోషం వారి జీవితంలో పెళ్ళుబికి వస్తుంది. కానీ ఈమె యబ్బేజు యొక్క తల్లి వేదనలో కనలేదు, కానీ వేదనతో కన్నది. అతని యొక్క జననం ఆమెకు వేదన కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహుశా ఎందుకు వేదన అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే, ఒకవేళ యబ్బేజు పుట్టిన తరువాత తండ్రి మరణించాడేమో, ఒకవేళ తండ్రితో సంబంధము లేకుండా ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందేమో, ఇవేమి మనకు తెలియదు. కానీ ఆమె ఏమంటుందంటే తన కుమారునికి వేదన అనేటువంటి పేరు పెట్టింది, విచారము అనేటువంటి పేరు పెట్టింది. ఈ పేరుతోనే ఈ యబ్బేజు జీవిస్తా ఉన్నాడు. ఈ యబ్బేజు ఎవరైనా యబ్బేజు అని పిలిచినప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చేటువంటి సంగతి ఏంటో తెలుసా? నేనెంతో వేదనను నా తల్లికి ఇచ్చాను కదా, నా జీవితం నా తల్లికి ఆనందాన్ని కలుగ చేయలేదు, ఎంతో వేదన కలుగ చేసింది, విచారము కలుగ చేసింది అనేటువంటి ఆ మనసులో ఆ భావాలు అతనికి వచ్చి ఉంటాయి. ఈ యొక్క వేదన అనేటువంటి పేరుతో అతడు పెరుగుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు మన యొక్క జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. యబ్బేజు ఎలాగైతే ఒక దీనమైనటువంటి జననము కలిగి ఉన్నాడో, మన యొక్క జననము కూడా ఒక దీనమైనటువంటి జననం కావచ్చు. ఒక చిన్న కుటుంబములో జన్మించినటువంటి వారిగా ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి కుటుంబములో జన్మించి ఉండొచ్చు. రెండవది, మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన కుటుంబీకులు ఎవ్వరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినటువంటి వారిగా ఉండకపోవచ్చు. చాలా దీన స్థితి మన యొక్క స్థితి కావచ్చు. యబ్బేజు యొక్క స్థితి కూడా అలాంటిదే. అతని యొక్క పేరులకు అర్థం వేదన లేక విచారము. ఇలాంటి పరిస్థితుల్లో అతడు పెరుగుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులకు అతడు అలవాటు పడలేదు. చాలాసార్లు మన స్థితిని చూసి మనం ఏమనుకుంటామంటే, నా పరిస్థితి ఇంతే కదా, నా కుటుంబంలో ఎవ్వరు కూడా చదువుకున్నటువంటి వారు లేరు, ఎవరు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు లేరు,
నేనంతటి వాడిని అని చాలాసార్లు మనం అనుకుని ఉండవచ్చు. నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. వారి యొక్క ప్రారంభం చాలా చిన్న ప్రారంభం. చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉండేవాడు. చిన్న ఫ్యాక్టరీలో పని చేసుకుంటున్నటువంటి ఆయనకు కలిగిన దర్శనం ఏంటంటే, ఒక పెద్ద బైబిల్ స్కూల్ పెట్టాలనేటువంటి దర్శనం కలిగింది. దర్శనం కలిగి తన తల్లిదండ్రులతో చెప్పాడు, నేను ఒక పెద్ద బైబిల్ స్కూల్ ఇక్కడ పెట్టాలనుకుంటా ఉన్నాను నేను అంటే, తల్లిదండ్రులు అన్నారు, మీ కుటుంబంలో ఎవ్వరూ కూడా ఒక బిల్డింగ్ కట్టినటువంటి వారు లేరు, ఒక మంచి స్థలం ఉన్నటువంటి వారు ఎవ్వరూ లేరు, నీ కుటుంబ నేపథ్యం చూస్తే అందరూ కూడా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారే, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినటువంటి వారు లేరు, అది నీ వల్ల ఎలాగవుతుంది అన్నారు. అయితే ఈ రోజున దేవుడు ఆయనను ఎంతగా హెచ్చించాడంటే, చాలా పెద్ద స్థలాలు తీసుకుని చాలా పెద్ద పెద్ద బైబిల్ స్కూల్స్, హోటల్స్ ఇలాంటివన్నీ కూడా కట్టడానికి దేవుడు ఆయన బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఒకటి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎబ్బేజు మనకు జ్ఞాపకం చేసేటువంటి పరిస్థితి పని ఏంటంటే, మన నేపథ్యం ఎలాంటిదైనా కూడా దానితో మనం రాజీ పడిపోయి దానితో మనం తృప్తిపడి ఉండకూడదు. ఇదే నా పరిస్థితి అని చెప్పేసి మనం అనుకోకూడదు. దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నా బ్రతికింతే అన్నట్టుగా మనం ఉండకూడదు. ఎబ్బేదు యొక్క పరిస్థితులు చూసినట్లయితే ఒక ప్రక్కన తండ్రిని గూర్చినటువంటి సమాచారం ఏమీ లేదు, మరొక ప్రక్కన చూస్తే ఆ వేదనతో అతడు తన తల్లికి వేదన కలిగించినటువంటి వానిగా ఉన్నాడు. వేదన అనేటువంటి పేరు పెట్టబడినటువంటి వానిగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు అలాంటి జీవితంతో రాజీ పడకుండా ఆ జీవితాన్ని అధిగమించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నా తండ్రి లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ నా పేరు ఇలాంటి పేరు కలిగి ఉన్నా పర్వాలేదు, ఈ పరిస్థితులను నేను అధిగమించాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడేమో. వాక్యములో వ్రాయబడి ఉంది, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడాయను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ పరిస్థితులను అధిగమించి వెళ్ళాలనుకున్నాడు. పరిస్థితులతో రాజీ పడలేదు. అతడు తన సహోదరుల కంటే ఘనము పొందినటువంటి వాడయ్యాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీవెంత చిన్న స్థితిలో నుండి వచ్చినా సరే, నీ కుటుంబ నేపథ్యం కానీ నీ పరిస్థితులు కానీ ఎలాంటివైనా సరే, ఆ పరిస్థితులతో నువ్వు రాజీ పడకుండా దానిని అధిగమించి నీవు వెళ్ళాలి అనేటువంటి ఆశ నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతరులు నిన్ను నిరుత్సాహపరచవచ్చు, ఇతరులు చెప్పొచ్చు నీ వల్ల ఏమీ కాదు అని చెప్పేసి అనొచ్చు. అయితే వాటిని అంగీకరించకుండా ఆ పరిస్థితులను అధిగమించి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఎబ్బేజు తన సహోదరులందరికంటే కూడా అతడు ఘనము పొందినవాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నీ పరిస్థితులను మించి వెళ్ళడానికి అవకాశం ఉంది, నీవు ఘనము పొందడానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితులను బట్టి నీవు రాజీ పడకుండా నేను ఘనత పొందుతాను, లేక ఈ పరిస్థితులను అధిగమించి వెళతాను అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ పరిస్థితులను అధిగమించి వెళ్ళాలంటే అది ఎలా కలుగుతుందో ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఘనత అనేటువంటిది
దేవుని వలననే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యబ్బేజు యొక్క పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు దేవుడొక్కడే. నీ యొక్క పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు దేవుడొక్కడే. నీ ఒక చిన్న గ్రామము నుండి రావచ్చు, అయినప్పటికీ కూడా నిన్ను ఘనముగా చేసేటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా నీవెందుకు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని అనొచ్చు, అయినప్పటికీ అలాంటి పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు దేవుడొక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన సహోదరులందరికంటే కూడా అతడు ఘనము పొందినటువంటి వాడయ్యాడు. ఘనత దేవుని వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఘనపరుస్తాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే 1-2 మాటలు జ్ఞాపకం చేసిన తర్వాత మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాటను ఒక మాట మీ జ్ఞాపకం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం 22:4. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం. ఈ వచనంలో మనం చూస్తా ఉందాం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు కలిగి ఉండేవి ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, జీవము. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఈ 3 కలుగుతాయండి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అది ఎలా వస్తుంది? ఇది ప్రశ్న. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఏం చేస్తే వస్తుంది? ఏం చేద్దాం? ఇది అర్థం చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు అనేటువంటి సంగతిని గనక మనం అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు దేవుని యందు భయభక్తులు అనేటువంటిది చాలామంది అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు మనకు ఎలాగొస్తాయి? 1, నేర్చుకుంటే వస్తాయి. ఏం చేస్తే వస్తాయి? నేర్చుకుంటే వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏం జరుగుతుంది? దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే లేకుండా ఉంటాయో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనుషులకు శ్రమకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథానికి వస్తే ఈ మాటలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం. అయితే వారు కాపురముండనారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. చాలండి. ఈ వాక్యములో మనం చూస్తా ఉన్నా ఎవరిని గూర్చి వ్రాయబడ్డదంటే అష్షూరీయులను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు ఇవి. ఈ అష్షూరీయులు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో ఉంటున్నటువంటి సమయంలో వీరికి దేవుని పట్ల
ఎలాగూ భయభక్తులు చూపాలో తెలియలేదండి. ఎలాగూ భయభక్తులు చూపాలో తెలియలేదు కాబట్టి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యకు సింహములను పంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే 26వ వచనములు అంటున్నారు, తమను పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేసిరి. దేవుని పట్ల ప్రవర్తించవలసినటువంటి విధానం ఉంటుంది. హల్లెలూయా. దేవుని పట్ల మర్యాద లేకుండా వారు ప్రవర్తించారేమో, దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యకు సింహములను పంపించాడు. సింహములను పంపించినప్పుడు అప్పుడు వారు చెప్తా ఉన్నారు, దేవుని పట్ల చూపవలసినటువంటి మర్యాద వారికి తెలియదు కాబట్టి సింహములు వారిని చంపుచున్నవి అని చెప్పారు. అప్పుడు రాజు ఏం చేశాడంటే 27వ వచనం, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తీసుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. ఒక యాజకుడు వెళ్ళాలి, యాజకుడు వెళ్ళి దేవుని పట్ల ఈ ప్రజలు ఎలాగూ ప్రవర్తించాలో నేర్పించాలి అని చెప్పాడు. కాబట్టి ఒక యాజకుడు వెళ్ళి ఏం చేశాడంటే దేవుని పట్ల ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని సంఘములో దేవుని ప్రజలు ఏ విధంగా ప్రవర్తించాలి, దేవుని ఎడల ఎలాంటి గౌరవాన్ని ఎలాంటి భయభక్తులను వారు చూపించాలి అనేటువంటిది వారికి తెలియచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. యెబేజు తన యొక్క స్థితితో అతను తృప్తి పడలేదు. అయ్యో, తండ్రి లేకుండా నేను ఉన్నాను, నాకు స్వాస్థ్యము లేదు, నా పేరు వేదన విచారము, అయితే నేను ఇలాంటి పరిస్థితితో నేను రాజీ పడను, ఈ పరిస్థితులను అధిగమించి వెళ్ళాలని చెప్పేసి అతడు ఏం చేశాడంటే ఘనత పొందినటువంటి వాడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ పరిస్థితుల నుండి నీ పరిస్థితులకు అధిగమించి నీవు ముందుకు వెళ్ళాలంటే దేవుడే ఘనతనిచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడే ఘనతనిచ్చేటువంటి వాడు. దేవుడు ఘనతనివ్వాలంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జీవము, ఐశ్వర్యము, ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం అన్నమాట దేవుని పట్ల చూపవలసినటువంటి మర్యాద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పట్ల చూపవలసినటువంటి భయభక్తులు మనము చూపేటువంటి వారిగా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనకు ఒక ఐశ్వర్యం కావాలి. దేవుని పట్ల భయభక్తులు చూపడమే ఐశ్వర్యం కావాలండి. దేవునికి స్తోత్రం. అన్నీ సంపాదించుకోవాలనుకుంటాం కదా, భయభక్తులు అనేటువంటిది కూడా ఒక ఐశ్వర్యమే. దీనిని మనం
సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మాటలు ఉన్నాయి కానీ దాని గురించి నేను ఎక్కువ చెప్పను, నేను ముందుకు వెళతాను. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఘనత కావాలంటే మరొక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథంలో ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం చూడండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. దేవుని స్తోత్ర. ఇంతకు ముందు చదివిన వాక్యంలాగే ఈ మాట కూడా ఉంది కదా. జీవము ఘనత నీతి పొందాలంటే ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నీతిని కృపను అనుసరించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నీతిని అనుసరించడం, నీతిని అనుసరించడం అంటే ఏమిటి? ఇది నీతిని అనుసరించాలంటే ఏం చేయాలి? మనందరికీ తెలుసు, యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం చేయవలసిన పని ఏంటంటే నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్ర. నీతిని గనక మనం అనుసరిస్తే నీతి ఏం చేస్తుందంటే మరణం నుండి కాపాడుతుంది. దేవుని స్తోత్ర. నీతి ఏం చేస్తుందమ్మా? మరణం నుండి కాపాడుతుంది. మరి నీతిని అనుసరించడం అంటే ఏం చేయాలి? ఇది మనం ఆలోచించాలి. మీకు ఒక వచనం జ్ఞాపకం చేస్తాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్న పిల్లలారా, చూడండి ఇక్కడ అంటున్నాడు, ఎవ్వరు కూడా మిమ్ములను మోసపరచనీయకుడి. ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసయ్య నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిమంతులుగా తీర్చబడ్డా. రెండోది మనం చేయవలసిన పని ఏంటంటే నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్ర. నీతిని అనుసరించాలి. నీతిని గనక మనం అనుసరిస్తే మనము తప్పింపబడతాం. దేవునికి స్తోత్ర. ఉగ్రత నుండి తప్పింపబడతాం. ఎవరు అలా నీతిని అనుసరించిన వారు? మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు. ఈ వ్యక్తి జీవించి ఉన్నటువంటి కాలంలో లోకమంతా కూడా చెడిపోయింది. చాలా భయంకరమైనటువంటి స్థితిలో లోకం ఉంది. ఈ భయంకరమైనటువంటి స్థితిలో లోకం ఉంటున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా? నీతిని అనుసరించాడు. దేవునికి స్తోత్ర. ఈ వ్యక్తి నీతిని అనుసరించాడేమో, దేవుడు ఆ దేశం మీదకి ఉగ్రతను కృమ్మరించినప్పుడు ఆ వ్యక్తి ఒక్కడే తప్పించబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తి యొక్క జీవితంలో నీతిని అనుసరించడం అంటే ఏమిటో మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు వ్రాసిన 2వ పత్రికకు రండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్ర. చూడండి, ఇతడు నీతిని అనుసరించాడు. లోతు నీతిని అనుసరించాడు. నీతిని అనుసరించాడంటే అర్థం ఏంటంటే, ఒక మాట గమనించండి. ఆ దినాల్లో ఆ ప్రజలంతా కూడా దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు.
కామ వికారయుక్తమైనటువంటి నడవడిక కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోతు వారితో ఏకీభవించలేదు, వారిని గూర్చి బాధపడ్డాడు. 8వ వచనం చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. నీతిని అనుసరించడం అంటే పాపముతో ఏకీభవించకుండా మన మనస్సును నొచ్చుకొనడం. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటి మనసు అయితే కలిగి ఉంటాడో అలాంటి మనస్సును కలిగి ఉండడం అన్నమాట. చూడండి, దేవుని గూర్చి మనం ఆలోచిస్తే నోవహు కాలములో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెడిపోయారు. వారి యొక్క తలంపులు చెడ్డవి, వారి యొక్క ఊహలు చెడ్డవి. తాను భూమి మీద మనుషులను చేసినందుకు దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనస్సు కలిగి ఉండడమే నీతిని అనుసరించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడ్డా. రెండవదిగా మనం నీతిని అనుసరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ అర్థం చెప్తాను. నీతిని అనుసరించడం అంటే రెండవ అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాట మీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథానికి రండి. కీర్తన గ్రంథానికి వచ్చినట్లయితే ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 106వ కీర్తన 30వ వచనం. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. రెండవది ఏంటంటే నీతిని అనుసరించడం అంటే దేవుడు సహింపలేనిది మనము కూడా సహింపలేని వారిగా ఉండాలి. దేవుడు ఓర్వలేని దానిని మనము ఓర్వలేనిటువంటి వారిగా ఉండడం, అది నీతిని అనుసరించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసులంగా, దైవ సేవకులంగా ఇలాంటి మనస్సు మనకు కావాలండి. ఫీనెహాసుకు తరతరములన్నిటా కూడా అతడు చేసిన పని అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిని అనుసరించడం అంటే మరొక అర్థం చెప్తారు. నీతిని అనుసరించడం అంటే దేవుడు ఏర్పరిచిన క్రమమును అంగీకరించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య పరిచర్య తొలి దినాలవి. యేసయ్య పరిచర్యలోనికి వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే బాప్తిస్మములు ఇస్తూ ఉన్నాడు. బాప్తిస్మములు ఇస్తూ ఉంటే యేసయ్య బాప్తిస్మం పొందడానికి వెళ్ళాడు. యేసయ్య బాప్తిస్మాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు అక్కడ యోహాను అంటాడు, నేనేంటి నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి ప్రభువా? అప్పుడు యేసయ్య అన్నాడు, దేవుడు ఏర్పరిచిన క్రమం అది నీతి, అది ఆ విధంగా జరగనివ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిని కృపను అనుసరించువాడు జీవమును ఘనతను పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యబ్బేజు తన సహోదరులందరిలో కూడా ఘనము పొందిన వాడయ్యాడంటే అర్థం ఏంటంటే తన స్థితిని తాను ఒప్పుకొనకుండా
అతడు ఆ స్థితిని అధిగమించాడు. అంటే ఆ క్రిందకు వచ్చేటప్పటికి మనం చూస్తాం, అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేసేటువంటి స్థాయికి రావాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి తన్ను తాను సిద్ధపరుచుకున్నాడని చెప్పొచ్చు. అది ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అతడు తన్ను తాను సిద్ధపరుచుకున్నాడు, ఘనము పొందినటువంటి వాడయ్యాడనేటువంటి మాట, ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రార్థనను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరలా మనం ఇక్కడికి వద్దాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అయితే నేను ముందుకు వెళతాను. నేను మొదటి దినవృత్తాంతముల గ్రంథానికి రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ యెబ్బేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేయడానికి అతడు దేవుని సన్నిధిలో దేవునికి మొర్రపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడు. ఘనత పొందినటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి మొర్ర పెట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి దేవునికి ప్రార్థించేవారు ఏం చేయాలో తెలుసా? ప్రార్థించగలిగినటువంటి స్థితి ఉందా లేదా వాళ్ళు చూసుకోవాలి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలో కొన్ని మాటలు చెప్తారు మీకు. యెబ్బేసు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి మొర్రపెట్టి అని మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దేవుని వాక్యంలోనికి వస్తే ఎలా ప్రార్థన చేయాలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. అందుకాయన మీరు ప్రార్థన చేయనప్పుడు, చూడండి, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడని గుర్తించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, దేవుడు అందరికీ తండ్రా కాదా? అందరికీ కాదు. అందరికీ తండ్రి ఎలాగవుతాడు? అందరికి ప్రభు అవుతాడు, కానీ అందరికి తండ్రి అవుతాడా? ఏమ్మా? దేవుడు అందరికీ తండ్రి కాదు. ఎవరికి తండ్రి అని మనం ఆలోచిస్తామంటే, ఎవరికి తండ్రి అవుతాడంటే ఆయన ఎవరైతే ఆయనకు బిడ్డలు అవుతారో వారికే తండ్రి అవుతాడు. మరి మిగిలిన వాళ్ళంతా ఎవరి పిల్లలు? యేసు ప్రభువే చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటారు, లేదంటే సాతాను బిడ్డలుగా ఉంటారు. యేసు ప్రభు చెప్పిన మాట అది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. నీవు అపవాది బిడ్డగాన్ని ఉన్నట్లయితే అపవాది ఏం చేస్తాడంటే నిన్ను నాశనం చేస్తాడు. అపవాది హత్య చేస్తాడు. అపవాది దొంగతనం చేస్తాడు. మరైతే దేవుని బిడ్డలం కావాలంటే ఏం చేయాలి? ఆయన మనకు తండ్రిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేస్తే నేను ఆయనకు బిడ్డగా ఉండగలను? చాలా సింపుల్ అన్నమాట. ఏంటంటే యేసయ్య చెప్పాడు, తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకొనడం మనల్ని ఏం చేస్తుందో తెలుసా?
పరమ తండ్రికి బిడ్డలుగా చేస్తుంది. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలను పరమ తండ్రికి బిడ్డలుగా చేస్తుంది. కాబట్టి ఆయన మనకు తండ్రిగా మనం గ్రహించాలి, తండ్రిగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తండ్రిగా మనం గుర్తించాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఈ ప్రార్థనలో యేసు ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, క్రింద వచనాల్లో చూస్తే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఏమీ లేనట్టు వారిగా రావాలి. అది ఏమీ లేనట్టుగా రావాలి, దిక్కులేని వారిగా మనం రావాలి. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఉంది, దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థనల వైపునకు తిరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిక్కులేనటువంటి వాడిని ఆయన, నాకు దిక్కు లేదు ప్రభువా, నేనేం చేసుకోలేను, నా వల్ల ఏం కాదు, నేను బలహీనుడిని, నేనేం చేసుకోలేను ప్రభువా అన్నట్టుగా రావాలది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ లూకాసు వార్త చూడండి, 11వ అధ్యాయం చెప్పాను కదా, 11వ అధ్యాయం 6వ వచనములో ఈ స్నేహితుడు అంటున్నటువంటి మాట మనం చూస్తాం. ఏమంటున్నాడు? నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదు. అది ఏమీ లేని వారంగా రావాలది. దేవుని స్తోత్ర. దిక్కులేనటువంటి వారంగా రావాలి, పూర్తిగా దేవునిపై ఆధారపడినటువంటి వారిగా రావాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంకా ఈ ప్రార్థనలో గాక. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ వచ్చాడు ఇతడు, అర్ధరాత్రి వేళ వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఇంకోటి ఏంటంటే ఈ ప్రార్థనలో మనం చూస్తాం, విడువక అడుగుతున్నాడు, విడువక అడుగుతూ ఉన్నాడు కదా. అబ్బాయి నన్ను తొందర పెట్టొద్దురా, నా పిల్లలతో నిద్రపోతున్నాను నేను అంటా ఉన్నాడు లోపల ఉన్నటువంటి ఆయన. కానీ ఇతడు విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేసినా మనం కంగారు పడకూడదు. అర్థమైందా? అబ్రహాము కంగారు పడ్డాడు, ఇష్మాయిల్ పుట్టాడు. అబ్రహాం వేచి ఉన్నాడు, ఇస్సాకు పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కంగారు పడితే ఇష్మాయిల్ పుడతాడు. ఇష్మాయిల్ వల్ల ఎంతో వేదన కదా. ఎంతకాలమని చూడమంటారండి, ఎంతకాలమని చూడమంటారండి అంటారు కదా. కానీ ఎంతకాలమైనా చూడాలి, అది దేవుడు ఇచ్చే వరకు కూడా కనిపెట్టుకోవాలి. మరి మనకు ఓపిక నశిస్తుంది కదా. ఓపిక నశించదు. ఓపిక నశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని మహింపరుస్తూ ఉండాలి. అది దేవుని స్తోత్ర. అబ్రహాము ఎలాగైతే దేవుని మహింపరిచాడో అలాగూ మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. మొర్ర పెడుతూ 4 సంగతులు మొర్ర పెట్టాడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనానికి రండి. మొర్రపెట్టి నీవు ఇవన్నీ చూడండి. 4 చెప్పిన తర్వాత ఏమన్నాడు? లాస్ట్లో ఏముందంటే, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. దేవుని స్తోత్ర. ఎందుకు దయచేశాడు? ఇతని ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పండి నాకు అమ్మా. ఇతని ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటి? 4 సంగతులు చెప్పాడు కదా. నన్ను ఆశీర్వదించు, సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేయి,
నాకు కీడు రాకుండా అన్నీ నానే ఉన్నాయి కదా. నా సరిహద్దులు విశాలపరచు, నాకు తోడుగా ఉండ దయచేయి. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇతని ప్రార్థనలు నాకు ఎంతో స్వార్థం ఉన్నట్టుగా కనబడతా ఉంది. అయినా దేవుడు ఏం చేశాడు? ఇతని ప్రార్థన ఆలకించాడు. ఏమిటి ఇతని ప్రార్థనలో ఉన్నటువంటి విశేషం? దేవుడు ఒకరి ప్రార్థన ఆలకించాలంటే ఆ ప్రార్థన ఎలాగుండాలో చెప్తాను నేను. దేవుని వాక్యంలో నుండి మరొక మాట మీ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. అంటే యెబ్బేజు అడిగిన ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పగలం? దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థనని మనం ఎలా చెప్పగలం? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలాగుంటుంది ఏమ్మా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎలాగుంటుంది? ఎలాగుంటుందంటే యేసు ప్రభు చెప్పినట్టే ఉంటుంది కదా. యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు కదమ్మా. శిష్యులు వచ్చి అడిగారు, వాళ్ళకి ప్రార్థన కొత్త ఏంటి వాళ్ళకి ఏమన్నది? వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళే కదా. పాత నిబంధనలో చాలా ప్రార్థనలు ఉన్నాయి కదా. చాలామంది భక్తులు ప్రార్థన చేశారు కదా. అయితే శిష్యులు ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు. నీకు ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఎలాగుంటుందో నేర్పించు అని అడిగారు. నేర్పించని అడిగినప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పించాడు కదా. ఈ ప్రార్థన ఇదే ప్రార్థన చేయమని చెప్పలేదు, ఇలా ఉండాలని చెప్పాడు. ఒక మోడల్ చెప్పాడు అన్నమాట. ఈ మాదిరిగా ప్రార్థన అనేటువంటిది ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుతాం. చదవద్దులండి. ఇప్పుడు యెబ్బేజు యొక్క ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన రెండు పక్కన పెట్టుకుని చూద్దాం. యెబ్బేజు చేసిన ప్రార్థన యేసు ప్రభు చేసిన ప్రార్థనకు మాదిరిగా ఉందా లేదనేటువంటిది మనం చూద్దాం. ఆ మాదిరిగా ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రార్థన అంగీకరించాడు. అతడు మనము చేసినదంతా కూడా అతనికి దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఏం ప్రార్థన చేశాడు అనేటువంటిది మనం చూద్దాం. యెబ్బేజు ప్రార్థనలో మొదటి అంశం ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. దేవా, నీవు ఆశీర్వదించేవాడవు కదా, నీవు నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం కొరకు అడిగాడు. మనోళ్ళు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారంటే బిల్డింగులు కట్టుకోవడం ఆశీర్వాదం అనుకుంటారు కదా. బిల్డింగులు కట్టుకుంటాం ఆశీర్వాదం, కారు కొనుక్కుంటాం ఆశీర్వాదం, భూమి కొనడం ఆశీర్వాదం. మరి లేనోళ్ళకి వాళ్ళకి ఆశీర్వాదం లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. ఆశీర్వాదం అంటే ఏంటనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కటాక్షమును కోరుకున్నాడు. అది నిశ్చయముగా నీ కటాక్షము నాకు కావాలి. నీ కటాక్షం లేకపోతే నేనేం చేసినా కూడా అది ప్రయోజనం కాదు. ఇల్లు కట్టుకోగలనేమో కానీ ఇంట్లో ఉండాలంటే నీ కటాక్షం కావాలిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా నీ కటాక్షము నాకు కావాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక. అంటే ఈ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క
కటాక్షమును కోరుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకున్నాడు. నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఆశీర్వాదం ఉంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకటే జీతం వస్తుంది. అయితే ఒక అతని దగ్గరేమో డబ్బులు ఎప్పుడు నిలబట్టలేదు. నెల వచ్చేటప్పటికి అప్పులు చేయవలసి వస్తుంది. ప్రతి నెల కూడా ఎవరికొకరు బాగోకపోవటం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, తిప్పడం, రావడం ఇవి చేయవలసి వస్తుంది. ఇంకొక అతను కూడా అదే ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నాడు. కానీ అతని నెల అయిపోయినా కూడా అతను సమృద్ధిగా ఉంటుంది. ఇద్దరిలో తేడా ఏంటో చెప్తాను చూడండి. ఇద్దరు కూడా ఒక చోటే పనిచేస్తున్నారు కదా, ఇద్దరు కూడా ఒకటే జీతం అవుతుంది కదా, ఇద్దరు కూడా ఒకే వీళ్ళలో ఉంటున్నారు కదా. ఏంటి వాళ్ళకి ఇతనికి ఉన్నటువంటి తేడా ఏంటి అనేటువంటిది చూస్తే, ఒకనికి దేవుని కటాక్షం ఉంది, మరొకరి మీద దేవుని కటాక్షం లేదు. ఆశీర్వాదం అంటే అది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదం మనం కోరుకుంటాం, తప్పేమి లేదు. ప్రభువా, నీ కటాక్షం నాకు కావాలి, నీ ప్రత్యేకమైనటువంటి దీవెన, నీ ప్రత్యేకమైనటువంటి కృప నాకు కావాలని చెప్పి మనం ఇష్టపడాలి, కోరుకోవాలి. దేవుడు కటాక్షించే దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, దీవించేటువంటి దేవుడు. నిశ్చయముగా నీ ఆశీర్వాదం నాకు కావాలండి, నీ ఆశీర్వాదం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యే ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదం ఆయన శిలువ దగ్గరకు వస్తేనే దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిలువలో జరిగినటువంటి కార్యం, ఆయన మన ప్రతి శాపము తీసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలన్నీ మనకు విడుదల చేశాడు. శిలువ దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆశీర్వాదం నాకు కావాలని చెప్పి మొదటిగా దేవుని కోరుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే మొట్టమొదటి స్థానం ప్రార్థనలో దేవునికి ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే, ఈ ప్రార్థననే కాదు, ఏ ప్రార్థన అయినా సరే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యతనివ్వాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన మొదలెట్టడంతో వాళ్ళకి కావాల్సిన లిస్ట్ చెప్పేస్తారు కదా దేవుడికి. నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, లిస్ట్ అంతా చదివేస్తారు. అది ప్రార్థన చేసేటువంటి విధానం కాదు. ప్రార్థనలో దేవునిని ఘనపరచడం, దేవునిని ఆరాధించడం, దేవునిని కోరుకొనడం ఇవన్నీ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటి మాట చెప్పాను కదా, రెండవ మాట ఏంటి ఆ ప్రార్థనలో? నా సరిహద్దులను విశాలపరచు. చాలండి. నా సరిహద్దులను విశాలపరచు అంటే అర్థం ఏంటి? ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఈ రెండు ప్రార్థనలు చెప్తున్నాను కదా. ఎబ్బేజు ప్రార్థన, యేసయ్య నేర్పిన ప్రార్థన. యేసయ్య నేర్పిన ప్రార్థనలో రెండవ అంశం ఏం చెప్పాడో తెలుసా? నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడునుగాక అని చెప్పి యేసు ప్రభువు చెప్పారు. ఇక్కడ నా సరిహద్దులను విశాలపరచు అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నా సేవా సరిహద్దులు విశాలపరచబడాలి, ఇంకా అనేక స్థలాలలో నీ రాజ్య వ్యాప్తి జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మన ఆశ కావాలి. యేసు ప్రభువు చెప్పారు,
దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అంటే అర్థం ఏంటంటే మనం ఏం చేసినా కూడా దేవుని యొక్క రాజ్యమునకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య విస్తరణ అది చాలా ప్రాముఖ్యం కావాలి. మనం పని చేస్తున్న ఉద్యోగానికి వెళుతున్నాం, నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఇక్కడ నా ద్వారా దేవుని యొక్క రాజ్యం ఎలాగూ వ్యాప్తి చెందుతుంది, అది మనం ప్రశ్నించుకోవాలంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిదీ కూడా దేవుని యొక్క రాజ్యముతో ముడిపెట్టి చేయాలి. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకో మీటింగ్ పెడుతున్నారు ఈ మధ్య ఏంటి చాలా కాలం పెడతారు, భోజనాలు పెడతారుగా. ఎందుకు భోజనాలు పెడుతున్నారు చెప్పండి? మీరు ఎవరు పెట్టరా? చెప్పండి, ఎందుకు పెడతారు? చెప్పండి. చాలా కారణాలు చెప్తారు. కీడు పోద్దని చెప్తారు కొంతమంది. కీడేం పోదు, ఏమీ పోదు, మీ డబ్బులు పోతాయి. ఆ పరిస్థితిలో కూడా ఏ విధంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నేను చేయాలనేటువంటిది ఆలోచించాలి. అది దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. అర్థమైందా? ఆ ప్రతి అవకాశం కూడా దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మనం ముడిపెట్టి ఉన్నప్పుడే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది చెప్తూ ఉంటారు నాకు, అయ్యగారు చాలా పెద్ద కార్యక్రమం పెట్టామండి, చాలామందిని ఆహ్వానించామండి, ఇంచుమించుగా బోల్డంత ఖర్చు పెట్టామండి, మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఎందుకంట ఇక్కడ పేరు రావాలని, బాగా భోజనం పెట్టారు పేరు రావాలి. కానీ దేవుని రాజ్యం కొరకు అని చెప్పరు. వీళ్ళ కోసం వీళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఏమీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తే ఆలకించవచ్చు, లేకపోతే వాడు పరిస్థితి బాగుంటే రాకపోతే రాకపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, ఈ మాటకు సంబంధించిన మాట చెప్తాను నేను. మన హృదయాలు విశాలపరచబడాలని కోరుకోవాలి. మన హృదయాలు విశాలపరచబడాలని కోరుకోవాలి. నా సరిహద్దులు విశాలపరచని ప్రార్థన చేశాడు కదా. ఎప్పుడైనా నా హృదయాన్ని విశాలపరచని ఎప్పుడైనా అడిగా మనం? అది మన హృదయాలు విశాలపరచబడితే ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. 119వ కీర్తన నేను ముగించేస్తాను, ఇంకా టైం అయిపోయింది కదా. 119వ కీర్తన 32వ వచనం చదవండి అమ్మా. నా హృదయమును విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తేదని. నా హృదయం ఎప్పుడైతే విశాలపరచబడుతుందో అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ మాటను నేను నెరవేర్చడానికి పరిగెడతాను. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సువార్త విషయంలో కూడా మన హృదయాలు సంకుచితంగా ఉండకూడదు, అవి విశాలపరచబడాలనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క హృదయాలు విశాలపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మన హృదయం విశాలపరచబడుతుందో అప్పుడు మనం ఇతరులను గూర్చి వాక్యం చెప్పడానికి మనం ముందుకు వెళ్తాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, అరమన లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది.
చూడండి, మీ ఎడల మా అంతఃకరణం లేక మా హృదయం సంకుచితంగా లేదు, మీరందరూ కూడా దేవునిలోనికి రావాలనేటువంటిది మా ఆశ అని చెప్పేసి ఇక్కడ అంటా ఉన్నాడు. 2 మాటలు జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒకటి, నన్ను ఆశీర్వదించు. రెండవది, నా సరిహద్దులు విశాలపరచు. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదైచి. అంటే అర్థం ఏంటి? చెయ్యి అంటే ఏమిటి? శక్తి, సన్నిధి. నీ శక్తి, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా. నా స్వంత శక్తితో నేను చేయలేను, నా శక్తి వల్ల కాదు, నేను బలహీనుండే, నా వల్ల కాదు. ఇది ఎప్పుడో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును. సమస్తం అంటే ఏదైనా సరే, సమస్తం అంటే ఏదైనా సరే, ప్రభువా నీవు నన్ను బలపరిస్తే నేను ఈ పని చేయగలుగుతాను. నీ హస్తం నాకు తోడుగా ఉండదని చేయి. ఈ ప్రార్థనలో మనం చూస్తున్నాం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. నీ సహాయం మాకు కావాలి, మా శక్తితో చేయలేం. 4వది, దుష్టుని నుండి తప్పించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కీడు నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము. యేసయ్య నేర్పాడు కదా, దుష్టుని నుండి మమ్ములను తప్పించుము, శోధనలోనికి తేక మమ్మల్ని కీడు నుండి తప్పించుము. దేవుడు యెబేజు ప్రార్థన విన్నాడు. అతడు మనవి చేసిన దానికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్ర. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెబేజును మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతని యొక్క ప్రారంభ స్థితి ఎలాగున్నప్పటికీ ఆ స్థితిని ఒప్పుకోలేదు. నా తండ్రి లేడు, నాకు స్వాస్థ్యం లేదు, నా తల్లి నాకు వేదన అనేటువంటి పేరు పెట్టింది, అయినప్పటికీ నేను దాన్ని అంగీకరించను, దానిని అధిగమించి నేను వెళ్ళాలి అని దేవుని సన్నిధిలోనికి వచ్చాడు. ప్రార్థించేటువంటి స్థితిలోనికి వచ్చాడు. తనను తాను ఆ స్థితిలో ఉంచుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించి అతడు మనవి చేసినదంతా కూడా దయచేశాడు. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, అటు ఇటు చూడొద్దు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఒకవేళ